అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ సంవత్సరం జరగబోయే మహాత్ముడు ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం. మనందరం పులివెందులలో మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం. మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి మనం ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం. ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి సంవత్సరం పాటలో అభివృద్ధి ఏం చేశానో అనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఊరూర ఎవరు అడిగినా చెప్తారు. ఈరోజు వాళ్ళు చెయ్యలేని పనులు మనం చేయగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపం. అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో 2000 కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు, రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా. ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది. అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది. మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది. ఈరోజు సుబ్బారెడ్డి గారు, క్షమించండి, ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, మర్చిపోయింది. ఒక మాట అన్నారు, నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని. లేదు, ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను. మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి, తారక్ గారు అయితేనేమి, ముఖ్యంగా దేవన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. ఈరోజు రాలేదు, ఎందుకంటే ఆమెకు ఆపరేషన్ ఉంది కాబట్టి ఈరోజు రాలేకపోయారు. కాబట్టి ఆమె చెప్పారు ఫోన్ చేసి, ఆమె వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలను అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది. నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం, టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం, రైల్వే లైన్లో వేపించడం, పిట్ లైన్ కూడా అడుగుతున్నాము. అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి, అన్ని దగ్గరలో నంద్యాల అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలలో చాలా బాగుందన్నాను. అది చాలు, మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి. అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.